పర్వదినాన్ని ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారము జరుపుకోనున్నారు. ఈ రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తారు. అయితే ఈ పవిత్రమైన రోజు శివలింగానికి ఏ పువ్వులు సమర్పించాలి, ఏ పుష్పాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం ఉంటుందనేటువంటి అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా శివలింగానికి అపరాజిత పువ్వులంటే, శంకు పుష్పాలంటే అత్యంత ప్రీతి. అంటే అపరాజిత అంటేనే ఓటమి లేనిదని అర్థము. ఈ పువ్వులను సమర్పించడం వల్ల ఆర్థిక, వృత్తిపరమైన, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. చాలామంది సంపాదించిన డబ్బు నిలవకపోవడంతో పాటు అనవసర ఖర్చులతో అవుతుంటారు. అలాంటి వారు మహాశివరాత్రి రోజు 11 అపరాజిత పువ్వులను శివలింగానికి సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత అందులో కొన్ని పుష్పాలను ప్రసాదంగా ఇంటికి తెచ్చుకొని వాటి నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పువ్వులను ఒక పవిత్రమైన వస్త్రంలో కట్టి మీ బీరువాలో కానీ, డబ్బులు ఉంచే చోటు కానీ భద్రపరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలిగి అనవసర ఖర్చులు తగ్గి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే వృత్తిపరంగా కెరీర్లో ఎదుగుదల లేకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా మహాశివరాత్రి రోజు అపరాజిత పుష్పంతో చిన్న పరిహారం చేయాలి. అపరాజిత పువ్వును తీసుకొని శివలింగానికి సమర్పించినాక ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 51 సార్లు మనస్ఫూర్తిగా జపించాలట. ఆ పువ్వును మీ ఆఫీస్లో లేదా పనిచేసే చోట పవిత్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల మహాశిష్యుడు ఆశీస్సులతో పాటు ఆటంకాలన్నీ తొలగి ప్రమోషన్లు లేదా వ్యాపార లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు 2 అపరాజిత పుష్పాలను ఒక కలశం నీటిలో వేసి శివలింగానికి ఆ జలంతో అభిషేకం చేయాలి. అభిషేకం పూర్తి అయ్యాక ఆ పువ్వులను ఇంటికి తెచ్చి పూజ గదిలో ఉంచుకోవాలి. దీని ద్వారా గ్రహ దోషాలు తొలగి వివాహ ప్రయత్నాలు సానుకూలం అవుతాయని పురాణాలు చెప్తున్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు విజయం కోసం మహాశివరాత్రి రోజు ఒక అపరాజిత పువ్వును కొన్ని అక్షింతలు తెల్లటి వస్త్రంలో కట్టి మీ పూజా మందిరంలో 11 రోజులు ఉంచాలి. 11వ రోజు ఆ మూటను తీసుకెళ్లి పారే నదిలో కానీ, శుభ్రమైన జలంలో కానీ నిమజ్జనం. ఇలా చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి చేసే ప్రయత్నాల్లో విజయం లభిస్తుందని పురాణాలు. మొత్తంగా శివయ్యకు అత్యంత ఇష్టమైన ఈ నీలిరంగు పువ్వులు కేవలం అలంకరణ కాదు, మన జీవితంలో చీకట్లను తొలగించడానికి ఒక దివ్య ఔషధాలు. అందుకే ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 15 శివరాత్రి రోజు ఈ పూలతో శివయ్యను పూజించి మహాదేవుని యొక్క అనుగ్రహం పొందాలని పండితులు చెప్తున్నారు.